ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు డెస్క్టాప్స్ కమ్యూనిటీ. మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లాన్ ప్రెజెంటేషన్, ఈరోజు బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ తెలుగులో మీ ముందు చక్కగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో అందరికీ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. నా రాతలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే పట్టించుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ డెస్క్టాప్స్ అనేది ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనేది మనం చూసినట్లయితే ఇది నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇది ఒక పెద్ద ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ మనం చూసినట్లయితే ఈరోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటిది ఎగ్జాంపుల్ చూస్తే అమెజాన్ లాంటిది. ఈ అమెజాన్ మనం చూసినట్లయితే ఇది ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్. ఇలాంటి అమెజాన్ లాంటి ఒక ప్లాట్ఫామ్ ఇది. ఈ యొక్క ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు కమ్యూనిటీ కావాలి. ఈ కమ్యూనిటీని పెంచే పని చేస్తున్నాం. మంచిగా అర్థం చేసుకొని మనం చేసే పని కమ్యూనిటీని పెంచుతున్నాం, గ్రోత్ చేస్తున్నాం కమ్యూనిటీని. ఈ కమ్యూనిటీ ఎంత పెరిగితే బిజినెస్ అంత పెరుగుతుంది. ఈ కమ్యూనిటీని పెంచడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నెట్వర్క్ విధానాన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ నెట్వర్క్, దీన్నే మనం ఇంకో మాట ఏమంటున్నాం అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాం. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మనకు తెలిసిన విషయమే. ఇది అతి త్వరగా గ్రోత్ చేయగలుగుతుంది. త్వరగా డూప్లికేషన్ అవుతుంది, ఫాస్ట్ డూప్లికేషన్. ఫాస్ట్ గా డూప్లికేషన్ చేయగలిగేటటువంటి సత్తా ఉట్టి డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే, ఈ నెట్వర్క్ దీనికే ఉంది. కాబట్టి దీని త్రూ మనము ఈ యొక్క కమ్యూనిటీని పెంచే పని చేస్తున్నాం. ఈ పని దీని ద్వారా చేస్తున్నాం. సో ఈ ద్వారా మనం చేయడానికి ఫ్రీగా చేయొచ్చు, దీన్ని మనం ఫ్రీగా చేసుకోవచ్చు, లేక దీన్నే మనం కొంత అమౌంట్ పే చేసి కూడా చేసుకోవచ్చు. సో వాస్తవంగా ఇది ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకు గ్రోత్ చేసే క్రమంలో, నెట్వర్క్ ని పెంచే క్రమంలో ఇక్కడ ఒక ఇన్కమ్ ఇస్తుంది. నెట్వర్క్ పెంచే క్రమంలో మనకి ఇచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటున్నామంటే దీన్ని మనము అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా తెలుసుకోవచ్చు. అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ ద్వారా మనం దీన్ని తెలుసుకోవచ్చు. సో నెట్వర్క్ ను గ్రోత్ చేయడం అనేది ఒక ఇన్కమ్ అయితే మనం ఇప్పుడు ఈ ఇన్కమ్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఈ ఇన్కమ్ మనకి వస్తుంది, దీనికోసమే వెయిట్ చేస్తున్నాం. సో అసలైనటువంటి బిజినెస్ అనేది నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్. ఈ ఆన్లైన్ షాపింగ్ మనకి ఎలా వస్తుందంటే మన కమ్యూనిటీ, మన తర్వాత వచ్చేటటువంటి మన కమ్యూనిటీ ద్వారా మనకు ఈ యొక్క వాళ్ళు ఎవరికి ఉన్నా సరే దాని మీద ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తుంది. దీన్ని మనము మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్ అన్నా. ఈ మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్ కి ఏం కావాలంటే మీ తర్వాత, మీ నెట్వర్క్ తర్వాత, మీ తర్వాత
ఎంతమంది అయితే ఇట్లా డూప్లికేషన్ అయ్యి మొత్తం ఈ నెట్వర్క్ ద్వారా డూప్లికేషన్ అవుతారో వీళ్ళందరూ కూడా మీ యొక్క కమ్యూనిటీ. మీ తర్వాత వచ్చే మీ అంతా మీ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని వీళ్ళందరూ 20 లెవెల్స్లో మొత్తం ఒక 21 lakhs మందితోని మీ కనెక్టివిటీ ఉంటుంది. అంటే మీరు ఇద్దరిని తీసుకొస్తారు, ఈ ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు 8 మంది, 16 మంది, 32, ఇట్లా ఒక 20 లెవెల్స్ లో చూసినట్లయితే మొత్తం 21 లక్షల మందితో మీ యొక్క కమ్యూనిటీ ఏర్పడుతుంది. ఈ 21 lakhs పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ 21 లక్షల మంది లైఫ్ మొత్తంలో లైఫ్ లో ఏమి కొన్నా సరే, నెట్ ఆన్లైన్ లో ఏమి కొన్నా సరే, ఏది కొన్నా మీకు ఇన్కమ్ అనేది లైఫ్ టైం వస్తుంది. ఎంతో కొంత పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి ఈ బిజినెస్ అనేది ఫర్ ఎవర్ ఉండేటటువంటి ఒక పెద్ద బిజినెస్ ఇది. సో దీనికోసం మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నెట్వర్క్ ద్వారా కమ్యూనిటీని పెంచుతున్నాం. ఆ పెంచే క్రమంలో మనం దీంట్లో చాలా మందికి మనం వచ్చాం కాబట్టి మాకు డబ్బులు రాలే. ఇద్దరు చేస్తే మేము డబ్బులు రావాలి, ఇద్దరు చేయగానే మొత్తం డబ్బులు రావాలన్నది కాన్సెప్ట్ మీరు అనుకుంటున్నారు. ఇది ఇద్దరు రాగానే మీకు లక్షల రూపాయలు ఇచ్చేస్తుంది ఆ కంపెనీ. లాక్స్ రూపీస్ రావు, క్రోర్స్ రూపీస్ రావు. ఇద్దరు, నలుగురు, 8 మంది, ఇట్లా 16 మంది, ఇట్లా పెరుగుతూ మీ ఇన్కమ్ కూడా ఏమవుతుంది, డే బై డే గ్రోత్ అవుతుంది. ఎవ్రీ డే బై డే ఇలా గ్రోత్ అవుతుంది. అంతేగాని మీరు ఇద్దరిని చేయగానే లక్షల రూపాయలు ఏమి రావండి అనుకుంటే తప్పిది. ఓకే, మీరు ఒక 6 నెలలు కష్టపడండి, 8 నెలలు కష్టపడండి, ఒక 6 నెలలు కష్టపడుతూ మీ పబ్లిక్ ని గ్రోత్ చేయండి, వీళ్ళందరినీ, మీ టీంని గ్రోత్ చేయండి. టీంని గ్రోత్ చేయాలి. గ్రోత్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తీసుకుంటున్నారు. 6 నెలలు 1 year నుండి కష్టపడుతూ గ్రోత్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈరోజు తీసుకుంటున్నారు. సో ఇద్దరు వ్యక్తులు నేను చేసేసాను, నా పని అయిపోయింది, నాకు రేపటి నుండి ఒక $1000 వస్తాయేమో అని ఎదురు చూడడం తప్పది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీని పెంచే పని చేస్తుంది, కానీ ఈ కమ్యూనిటీని పెంచే పని కూడా మనకు ఎవరికైతే దీని మీద అవగాహన లేదో వాళ్ళు ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఓన్లీ ఫ్రీ జాయిన్, ఏమి కట్టొద్దండి, ఓన్లీ ఫ్రీ జాయిన్. సో మనం దీంట్లో చూసినట్లయితే ఈ యొక్క కమ్యూనిటీని పెంచే క్రమంలో దీంట్లో 4 రకాల జాయినింగ్స్ ఉన్నాయి. దీంట్లో ఈ 4 types ఆఫ్ జాయినింగ్స్ లో ఫస్ట్ జాయినింగ్ ఫ్రీ జాయినింగే ఉంది. ఫ్రీ కస్టమర్ ఎవరికైతే అనుమానం ఉందో వాళ్ళు ఇక్కడే ఆగిపోండి, ఏం రాకండి, ఆగిపోండి, అక్కడితో ఆగిపోండి. మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, దీని మీద అవగాహన వచ్చిన తర్వాత, 100% అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు జర్నీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నాం, ఈరోజు చెప్పడం కాదు, ఇది వెరీ ఫస్ట్ డే నుండి కూడా మనం ఇదే చెప్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫ్రీ జాయినింగ్ లో మీరు ఇక్కడ ఆగిపోతే ఏమీ ప్రాబ్లం లేదు. కానీ మనము ఈ యొక్క సిస్టంలో ఎందుకు వచ్చాము, డబ్బుల కోసం వచ్చాము, ఇన్కమ్ తీసుకోవడానికి వచ్చాము. ఏమైనా ఇన్కమ్ వచ్చినట్లయితే బాగుంటుంది అనేసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త విధానంతో ఉంది కాబట్టి దీంట్లో రావడం జరిగింది. సో అలాంటప్పుడు మనము వెయిట్ చేయాల్సింది. సో రెండో జాయినింగ్ చూసినట్లయితే మనకు కస్టమర్ గా జాయిన్ అవ్వచ్చు, అలాగే మెంబర్షిప్ తీసుకోవచ్చు, మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు. $20 తో మెంబర్ కావచ్చు. ఓకే, అలాగే ఈ $20 తో ఇద్దరు మెంబర్స్ జాయిన్ చేసి ఇతను ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోవచ్చు. లేదు అంబాసిడర్ గా కూడా జాయిన్ అవ్వచ్చు.
$129 పెట్టి జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఇక్కడ $129 జాయిన్ అయ్యారంటే ఇంకా దానికంటే ముందు 2-3 స్టేజ్లు ఉన్నాయి. ఈ యొక్క ఫ్రీ జాయినింగ్ కూడా మీరు అవ్వచ్చు. దీన్ని మీరు ఇక్కడితో ఎవరైతే దీని మీద నమ్మకం లేదో అక్కడితో ఆగిపోండి. సిస్టమ్ అర్థమైంది, మెంబర్షిప్ తీసుకోండి. లేకుంటే ఇంకా పూర్తిగా అర్థమైంది, అంబాసిడర్ అవ్వండి, అప్పుడు అవ్వండి. కానీ సిస్టాన్ని అర్థం చేసుకొని తెలుసుకొని జూమ్ మీటింగ్ వచ్చి మొత్తం అసలు సిస్టమ్ ఏందో తెలుసుకున్న తర్వాతనే మీరు ఇది కట్టండి. అలాగే మీరు కూడా ఎవరినైతే కట్టిస్తున్నారో వాళ్ళకి కనీసం ఒక్కసారన్నా ప్లాన్ ని వినిపియండి. మీకు పూర్తి ప్లాన్ తెలియకపోతే వాళ్ళకన్నా వినిపియండి. ఎవరైతే దీంట్లో ప్లాన్ ని తెలిసి కట్టారో వాళ్ళ ఆందోళన చెందరు, ఎవరు కూడా చెందరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, మొత్తం ప్లాన్ తెలుసు కాబట్టి. కేవలం నువ్వు రా, ఇద్దరిని తీసుకురా అన్నట్టు మాత్రమే, నేను ఇద్దరిని తెచ్చినా నాకు డబ్బులు రావట్లేదు, సైట్ ఓపెన్ అవ్వలేదు, వాళ్ళు మాత్రమే ఆందోళన చెందుతారు తప్ప మొత్తం ప్లాన్ ఒకసారి చెప్పించి ఎవరైతే చెప్పించి మొత్తం వినిపిస్తారో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక 2 సార్లు వినమనండి. 2 days విన్న తర్వాత కట్టుకున్నానా, అప్పుడే అవసరం లేదు. కట్టిన తర్వాత మాత్రం కాన్ఫిడెంట్ గా ఉండు. ఒక 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేసి కాన్ఫిడెంట్ గా ఉండు. లేదు పూర్తిగా నీకు అర్థమైందా, బిజినెస్ స్టార్ట్ చేసి 100 మంది కన్నా చెప్పు. ఆపర్చునిటీ అని చెప్పడం మంచి ధర్మం. సో మేము కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీరు రండి అని చెప్పాం. నేను కూడా ఇది ఒకటి చెప్తా, ఫ్రీ కస్టమర్ గానే ఉండి నీకు అవగాహన ఏర్పడితే తప్ప ఒక స్టెప్ ముందుకు వేయకు. మీకు అవగాహన ఏర్పడిన తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేయండి అని చెప్తున్నాను. సో ఈ విధంగా 4 types ఆఫ్ ఇక్కడ జాయినింగ్స్ ఉన్నాయి. ఈ 4 types ఆఫ్ జాయినింగ్ లో 3 జాయినింగ్స్ మాత్రం మనం చూసినట్లయితే ఇవి డైరెక్ట్ జాయినింగ్స్, ఇదొకటి 3. ఈ 4వది మాత్రం ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్ అనేది, ఇదొక ప్రమోషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సిస్టాన్ని ఎవరైతే అర్థం చేసుకొని వస్తారో వాళ్ళు 100% గ్రోత్ అవుతారు. సిస్టాన్ని తెలుసుకోకుండా మనం ఆందోళన చెందేసి ఏదో ఇద్దరిని చేసేస్తే లక్షలు వస్తాయంటే ఎట్లా వస్తాయి? రావు కదా. ఇద్దరిని చేస్తే లక్షలు ఎట్లా వస్తాయి? ఇక్కడ సిస్టమ్ మీకు తెలియాలి ఫస్ట్. ఆ సిస్టమ్ తెలిస్తేనే దీంట్లో ఎంట్రీ తీసుకోవాలి. సిస్టమ్ తెలిస్తేనే మనం ప్రయాణం చేయాలి. ఒక ట్రైన్ ఎక్కుతున్నామంటే అది ఎక్కడి దాకా జర్నీ తీసుకెళ్తుంది, మనం అనుకున్న స్టేజ్ ఎక్కడ, మనం ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ టికెట్ తీసుకోవాలి, ఎక్కడ, మనకి ఎవ్రీథింగ్ తెలిస్తేనే దాంట్లో మనం జర్నీ చేయగలం. 2 రోజులు జర్నీ చేసినా ఎలాంటి ఇబ్బంది కలగదు. సో అలాగే ఈ డెస్టాల్స్ అనేటటువంటి ఈ కమ్యూనిటీలో కూడా జర్నీ చేయడానికి అవగాహన, మొత్తం పూర్తి స్థాయిలో అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా 4 types ఆఫ్ ట్రైనింగ్స్ ఉన్నాయి. సో దీంట్లో మనము 18 years నిండి ఉండాలి. ఇవన్నీ కూడా కండిషన్స్, ఇవన్నీ కండిషన్స్ తో కూడినటువంటి ఒక సిస్టమ్ ఇది. ఇది మనము దీన్ని తీసుకునేది లైఫ్ టైం కోసం దీంట్లో ఎంట్రీ తీసుకుంటున్నాం. దీనిలో ఎంట్రీ అనేది లైఫ్ టైం కోసం, అంతేగాని ఒక్క రోజు కోసం కాదు, లైఫ్ టైం. లైఫ్ టైం కోసం ఏదన్నా సాధించాలంటే, ఈ లైఫ్ టైం మనకు రావాలంటే, ఈ లైఫ్ టైం మనకి ఇన్కమ్ రావాలంటే ఏం కావాలి? జాబ్ మాత్రమే కావాలి. ఈ జాబ్ ఉంటేనే లైఫ్ టైం మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ జాబ్ రావడానికి 20 years 25 years చదువుతున్నారు, ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు. ఈ 20-25 years ఎడ్యుకేషన్ తర్వాత ఎగ్జామ్ రాస్తే దాంట్లో క్వాలిఫై అయితే జాబ్ వస్తుంది. అప్పుడు మాత్రమే లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. కేవలం ఇక్కడ ఒక కస్టమర్ గా జాయిన్ అయ్యి, అంబాసిడర్ గా జాయిన్ అయ్యి ఒక 2 వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తే లైఫ్ టైం ఇన్కమ్ ఇది ఇస్తున్నటువంటి ఒక సంస్థ అంటే దీంట్లో ఎంత మనకు తెలిసి ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉంటే మనకు దాంట్లో మనం జర్నీ చేయగలం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎనీహౌ మనకు ఒక IAS IPS జాబ్ వచ్చినా సరే ఈ IAS జాబ్ కూడా 2 లక్షల కంటే ఎక్కువ జీతం ఉండదు, 2 lakhs కంటే ఎక్కువ జీతం ఉండదు, 3 lakhs ఉండదు, దానికంటే ఎక్కువ ఉండదు. కానీ ఇక్కడ అంబాసిడర్ గా జాయిన్ అయ్యి చాలా మంది నెలకు 10 లక్షలు 20 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు స్టిల్ రైట్ నౌ ఉన్నారు. మన ఢిల్లీలో వెళ్ళినట్లయితే మీకు తెలిసేది, చాలా మంది 10, 20, 15, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కూడా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ గురించి ఎదురు చూస్తున్నప్పుడు దాంట్లో ఆందోళన చెందాల్సినటువంటి అవసరము, ఆందోళన చెందితే అది మనకు ఎప్పటికీ రాదండి. ఆందోళన చెందితే
ఈవెన్ 13,500 రూపీస్ మనం కడుతున్నాము దీంట్లో, లేక $129 కడుతున్నాము. ఈ $129 మనం కట్టిన తర్వాత ఎంటర్ లైఫ్ టైం మనకు ఇన్కమ్ వస్తుంది అంటే, ఇన్కమ్ ఇస్తుంది అంటే దీంట్లో సిస్టమ్ ఉంది, అలాంటి సిస్టమ్ ఉంది. కంపెనీ తన చేతి నుండి ఏమీ ఇవ్వట్లేదు. కంపెనీ ఇస్తుందంటే ఎంతమందికి ఇవ్వగలదు? కొంతమందికి ఇస్తే అయిపోతాయి. కానీ ఒక సిస్టమ్ ఇస్తుంది. ఆ సిస్టమ్ ఏంటో తెలుసుకుంటే ఎవ్వరు ఆందోళన చెందరు. అలాగే ఈ సిస్టమ్ గురించి తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో లైఫ్ టైం మనం ఇన్కమ్ తీసుకునే ఈ యొక్క సిస్టమ్ లో మనము ఎంట్రీ తీసుకొని ఇందులో కష్టపడి పనిచేస్తూ చూసినట్లయితే దీంట్లో మనకు ఈ విధంగా 4 టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి. తర్వాత దీంట్లో వచ్చేసి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే, మ్యాట్రిక్ విధానంతో వస్తుంది. ఇది బైనరీ సిస్టమ్ కాదు, యూని లెవెల్ కాదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ కాదు, అలాగే ఇప్పటిదాకా ఎక్స్ వై జెడ్ ఏవైతే చేశారో, ప్లాన్లు చేశారో ఇవన్నీ కూడా కాదండి. ఇవన్నీ కావు. ఇది కాదు, ఇదంతా కాదు. ఇది ఒక ప్రత్యేకమైన సిస్టమ్. ఏంటంటే ఇది ఎలాంటి సిస్టమ్ అంటే మ్యాట్రిక్ విధానం అంటుంది దీన్ని. మ్యాట్రిక్ సిస్టమ్. ఈ మ్యాట్రిక్ సిస్టమ్ లో ఎలా ఉంటుందంటే, మీరున్నారు, మీ పైన అప్లైనర్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా 20 మంది అప్లైనర్స్ ఉంటారు. మీ కింద ఇద్దరు వ్యక్తులు మీరు ప్రమోట్ చేస్తారు. ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు 8 మంది, 16 మంది, 32, 64 ఇట్లా కిందికి వెళ్ళినట్లయితే 20 లెవెల్స్. 20 లెవెల్స్ మొత్తం 21 lakhs పీపుల్స్ ఉంటారు, లక్షల మంది. 21 lakhs పీపుల్స్ ఉంటారు. ఇక్కడ మీరున్నారు. ఓకే, మీ కింద టీం మాత్రం లక్షల్లో ఉంటది, పైన మాత్రం 20 మంది మాత్రమే ఉంటారు. 20 మంది ఉంటారు, దీనికంటే ఎక్కువ మంది ఉంటారు. మీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధానంలో మీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే విధానంలో మీ నుండి కట్ అయిన అమౌంట్ ఏదైతే ఉన్నాయో, మీ నుండి కట్ అయినటువంటి ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్ కట్ అయిందో, ఈ ఇన్కమ్ ఒక్క 20 మందికి మాత్రమే వెళ్తుంది. కట్ అయిన ఇన్కమ్. మీరు తీసుకునే ఇన్కమ్ ఏదైతే ఉందో 20 లక్షల మంది వరకు, 21 లక్షల మంది వరకు వీళ్ళ ద్వారా తీసుకోవచ్చు. కట్ అయిన ఇన్కమ్ మాత్రం 20 మందికి వెళ్తుంది, కానీ తీసుకునే టైం వస్తే 21 లక్షల మంది. ఇది సిస్టమ్ అన్నట్టు. ఈ సిస్టమ్ ని మ్యాట్రిక్ విధానం అంటారు. అంటే మన నుండి కట్ అయిన ఇన్కమ్ మొత్తం 20 మందికి పైన మాత్రం 20 మందికి వెళ్తుంది. మనకు తీసుకునే టైం వచ్చినప్పుడు ఈ కింద నుండి ఈ జనాలు ఈ 21 lakhs మంది నుండి మనం తీసుకోవచ్చు. ఇది ఇచ్చి మనము ఇస్తున్నాం, మనం తీసుకుంటున్నాం. మన దాంట్లోకి వెళ్ళి వ్యాలెట్లోకి వెళ్ళి కట్ అవుతున్నాయి, తిరిగి మనకు మళ్ళీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సిస్టంతో, ఈ మ్యాట్రిక్ విధానంతో ఇది పనిచేస్తుంది. దీన్ని ఏమంటున్నాం అంటే 2x20 మ్యాట్రిక్స్ అంటున్నాం. 2x20 మ్యాట్రిక్. ఈ మ్యాట్రిక్ అనేది ఒక రెండు ఈ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధానం మ్యాట్రిక్ తోని. మళ్ళీ ఎన్ని మ్యాట్రిక్స్ ఉన్నాయనేది చూద్దాం. మొత్తం సిస్టమ్ లో ఎన్ని మ్యాట్రిక్స్ ఉన్నాయంటే 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి దీంట్లో మొత్తంలో. మొత్తం ఈ సిస్టమ్ లో 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి.
2x20 మ్యాట్రిక్స్ ఉన్నాయి, 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి, మొత్తం 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒకటి $20 మ్యాట్రిక్, రెండవది $100 మ్యాట్రిక్. ఈ విధంగా 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఈ $20 మ్యాట్రిక్ వచ్చేసి యూనివర్సల్ మ్యాట్రిక్ అంటాం. ఇది యూనివర్సల్ అంటే ఈ మ్యాట్రిక్ లో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఉంటారు, అందరూ. అందుకోసం దీన్ని యూనివర్సల్ అన్నాం. సో ఈ $120 మ్యాట్రిక్ లో, $100 మ్యాట్రిక్ లో ఓన్లీ అంబాసిడర్లు మాత్రమే ఈ మ్యాట్రిక్ లో ఉంటారు. సో ఈ విధంగా 2 మ్యాట్రిక్ల వల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుంది, 2 మ్యాట్రిక్స్ తో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ యొక్క 2 మ్యాట్రిక్స్ కూడా మనకి ఎలా పనిచేస్తాయంటే, మనం ఇచ్చినటువంటి $129 అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల పనిచేస్తూ ఉంటాయి. ఈ 2 మ్యాట్రిక్లు కూడా మన యొక్క ఇన్కమ్ $129 తో దీంట్లో వచ్చినట్లయితే, లేక $20 తో వచ్చినట్లయితే, ఈ $20 కానీ $129 రెండేగా ఎంట్రీస్ ఉన్నాయి. ఇది మెంబర్ కోసం, ఇదేమో ఓన్లీ ఫర్ ఇది మెంబర్ కోసం, ఇది ఏఎంపి కోసం. ఈ 2 మ్యాట్రిక్ లో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, ఈ అమౌంట్ నుండి మాత్రమే ఈ యొక్క మ్యాట్రిక్ లో డిస్ప్యూట్ అవుతాయి, అంటే డబ్బులు మొత్తం కూడా వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ $20 మ్యాట్రిక్ నుండి కంపెనీకి మాత్రం ఏమీ వెళ్ళదు, కంపెనీకి ఏ ఇన్కమ్ ఉండదు. కానీ $129 తో ఏఎంబి తీసుకొని అంబాసిడర్ గా జాయిన్ అయితే $9 మాత్రం కంపెనీకి వెళ్తాయి, ఎవ్రీ మంత్ వెళ్తాయి ఇక్కడ నుండి. సో ఈ విధంగా మనము కట్టినటువంటి అమౌంట్ లో ఈ మ్యాట్రిక్లు వెళ్ళి ఈ 20 మెంబర్స్ కి పంచడం వల్ల డబ్బులు వస్తున్నాయి ఇక్కడ. అంతేగాని కంపెనీ నుండి ఏమి రావట్లేదు. కంపెనీ మనకి ఏమైనా ఇస్తుందా అంటే ఏమి ఇవ్వట్లేదు. కంపెనీ ఇవ్వనప్పుడు కంపెనీ ఎందుకు లాస్ అయింది? కంపెనీ మనకి ఏమైనా ఇస్తే ఇచ్చుకుంటూ వెళ్తే అందరికి లాస్ అయిపోతుంది. కంపెనీ ఇవ్వట్లేదు, కంపెనీ ఒక సిస్టమ్ ఇస్తుంది. ఈ సిస్టమ్ దీని యొక్క ఫార్ములా. ఏంట్రా అదే? ఒక అద్భుతమైనటువంటి ఫార్ములాని క్రియేట్ చేసింది. ఈ ఫార్ములానే యూనిక్ ఫార్ములా అంటాం. యూనిక్ ఫార్ములా. ఇంతవరకు ఈ ఫార్ములాతోని ఏ సిస్టమ్ కూడా పనిచేయలేదు. సో ఆ యొక్క యూనిక్ ఫార్ములాతోని ఈ కంపెనీ ఈ యొక్క సిస్టమ్ ని బిల్డప్ చేసింది. ఇది మనకు తెలవాలి, సిస్టమ్ గురించి మొత్తం తెలవాలి. తెలిస్తే తప్ప మనం దీని మీద కాన్ఫిడెంట్. ఈరోజు మేము కాన్ఫిడెంట్ గా చెప్తున్నామంటే సిస్టమ్ తెలుసు కాబట్టి చెప్తున్నాం. మా సిస్టంలో ఉన్నటువంటి సిస్టాన్ని మీకు అందజేస్తున్నాం. సిస్టమ్ తెలుసుకొని రమ్మని చెప్తున్నాం, అంతేగాని గుడ్డిగా ఎవరిని నమ్మి రావద్దని చెప్తున్నాం. రోజు చెప్తున్నాను, ఇస్మాయిల్ సార్ని నమ్మి రావద్దు, అలాగే రాజు సార్ని నమ్మి రావద్దు, కాంతారావు సార్ని నమ్మి రావద్దు, ఏ లీడర్ నమ్మి రావద్దు. సిస్టాన్ని నమ్మి రండి. సిస్టమ్ మీద ఇది నిజంగా అవగాహన కలిగితే అప్పుడు ప్రయాణం చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ 2 విధానాలతో, 2 సిస్టమ్స్ తో మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 2x20 మ్యాట్రిక్ $20 మ్యాట్రిక్ ఒకటి ఉంది, $100 మ్యాట్రిక్ ఒకటి ఉంది. సో ఇక్కడ $20 ఆ ఫోన్ తీసుకొచ్చి పడబెట్టా ఫోన్ వాళ్ళని మ్యూట్ చేసేయండి సార్, వాళ్ళు మ్యూట్ అవ్వకపోతే తీసేయండి. ఓకే, ఈ $20 తో
ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే మెంబర్ జాయిన్ అవ్వచ్చు. ఈ మెంబర్ ఇతనికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీస్ ఇచ్చాడు. కంపెనీ ఏం చేసిందంటే ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని ఇచ్చారు, కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే మెంబర్కి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉన్నాయి, అలాగే మనకు అంబాసిడర్ రకరకాల జాయినింగ్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ 4 రకాల జాయినింగ్స్‌లో 4 రకాల వాళ్ళకు 4 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒక మెంబర్‌గా జాయిన్ అవ్వడానికి ఏ రూపాయి అక్కర్లేదు మనకు. ఫస్ట్ మెంబర్ అవ్వండి. ఒక 2-3 సార్లు వినండి సిస్టాన్ని. విన్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు కంటిన్యూ చేయండి. మీరు మెంబర్‌గా ఉండిపోతారా? లేక ఒక కస్టమర్‌గా ఉండిపోతారా? లేకపోతే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ దాకా వెళ్తారా? లేకపోతే ఒక అంబాసిడర్‌గా ప్రయాణం చేస్తారా అనేది. ఎనీహౌ ఈ సిస్టమ్ గురించి తెలుసుకొని మాత్రమే మిత్రులారా జాయిన్ అవ్వండి. ఎవరైతే సిస్టమ్‌ని తెలుసుకొని జాయిన్ అవుతారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందరు. ఎందుకంటే అలాంటి స్ట్రాంగ్ సిస్టమ్ ఉంది దీంట్లో. సో అలాంటి స్ట్రాంగ్ ఫార్ములాస్ ఉన్నాయి దీంట్లో. మేము ఆ ఫార్ములాస్ ఆ సిస్టమ్‌ని తెలుసుకొని చెప్తున్నాం ఈ యొక్క సిస్టమ్ ఇలా ఉంది అనేసి. దయచేసి ఎవరైతే దీంట్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా చెప్పండి మీ మిత్రులకు, రండి మీరు నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత డబ్బులు కట్టండి. మీకు అర్థమైందా? సిస్టమ్ అర్థమైందా? అర్థం కాకపోతే వినండి. ఫ్రీగా జాయిన్ చేయండి సార్. వందల వేల మంది ఫ్రీగా ఉన్నారు, చేయండి వాళ్ళను. వాళ్ళు 5 10 మందిని మీరు ఏం చేస్తారు, సిస్టంలో తీసుకురండి, సిస్టమ్ వినమనండి. విన్న తర్వాత కడితే, విన్న తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తే మీ మీద క్వశ్చన్స్ ఆన్సర్ ఎవరు వేయరండి. ఎందుకంటే సిస్టమ్ మొత్తం తెలుసుకున్న తర్వాత క్వశ్చన్ ఎందుకు వేస్తారు ఎవరు కూడా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు సిస్టమ్ తెలియజేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ 4 జాయినింగ్స్ తర్వాత ఏమేమి ఉన్నాయనేది మనము చూద్దాము. సో ఈరోజు ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఉన్నట్లయితే, ఏమైనా సిస్టమ్ మీద డౌట్స్ ఉన్నట్లయితే నేను రేపు మొత్తం మళ్ళీ కంప్లీట్గా ఈ యొక్క ప్లాన్ ని చెప్తాను, చెప్పే ప్రయత్నం చేస్తాను. సో సిస్టమ్ బంద్ టైం కూడా సార్ సార్ ఇస్మాయిల్ సార్ చెప్పండి. సార్ రాజు సార్ సార్ చెప్పండి సార్. సిస్టమ్ ప్లాన్ ఇక్కడ టాపాలా కంటిన్యూ చేయాలి? టైం ఎంత ఇంకా అవుతుంది? 8:10 సార్ టైం. ఇంకా 10 నిమిషాలు 10 నిమిషాలు చెప్పచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. సో దీంట్లో మనం చూసినట్లయితే ఒక మెంబర్కి ఉన్నటువంటి మెంబర్గా మీరు ఏం చేశారు ఎవరికన్నా ఇచ్చారు. ఓకే, ఇద్దరు మెంబర్లను చేశాడు అనుకోండి, $20 తోని ఇద్దరు మెంబర్లు చేశాడు. చేస్తే అతనికి ఎంటర్‌ప్రెన్యూర్ వస్తాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్‌కి వచ్చి కంపెనీ ఆటో రెన్యువల్ సిస్టమ్ ఓపెన్ చేస్తుంది. ఆటో రెన్యువల్ సిస్టమ్. ఈ ఆటో రెన్యువల్ సిస్టంలో $29 తోని ఎవ్రీ మంత్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ నుండి కంపెనీకి $9 వెళ్తాయి ఇక్కడ నుండి ఎవ్రీ మంత్. సో ఇక్కడ నుండి $9 వెళ్తున్న క్రమంలో కంపెనీ ఇక్కడ ఇతనికి 10 లెవెల్స్ లో 2 into 20 $20 మ్యాట్రిక్ లో 2042 మందితో ఇన్కమ్ ఇస్తుంది. అతను ఇన్కమ్ తీసుకునేటటువంటి క్రమంలో నెక్స్ట్ $129 పే చేసి అంబాసిడర్ అయిపోవచ్చు. జస్ట్ ఇంత జర్నీ చేయడం ఎందుకు, ఇదంతా జర్నీ ఉందనేసి డైరెక్ట్ ఇక్కడ నుండి కూడా మనం మన యొక్క జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇన్ని స్టెప్పులు చేసి ఇంత కష్టపడి మొత్తం చేసేంత వరకు 2 నెలలు కష్టపడేదేదో
డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి కూడా జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అంబాసిడర్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అంబాసిడర్ జర్నీ స్టార్ట్ చేయడం వల్ల ఎక్కువ లాభం వస్తుంది. మనం దీని మీద ఫోకస్ చేసి ఇప్పటిదాకా ఇది చేయండి, జర్నీ చేస్తే బాగా ఇన్కమ్ ఉంది అని చెప్పుకున్నాం. కానీ నమ్మకం లేనోడికి దీని పై నుండి స్టార్ట్ చేయండి. ఇక్కడికి వెళ్ళి ఫ్రీ జాయినింగ్ కావండి, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయండి దాన్ని జర్నీ. నమ్మకం ఉన్నాడు ఇక్కడికి వెళ్ళి చేయండి. సార్ అది ఒకసారి గ్రూప్ నమ్మకం లేని వాళ్ళు ఇక్కడ నుండి జాయిన్ చేయండి. నమ్మకం ఉన్న వాళ్ళు ఇక్కడ నుండి కానీ ఫస్ట్ అతనికి ఇదే చెప్పండి. ఇదే చెప్పి ఇక్కడ నుండి మొత్తం తెలిసిన తర్వాత ఆయన ఇక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాడు. మనం ఏం చేస్తున్నాం, ఏమి తెలియకుండా ఇక్కడ తీసుకొస్తున్నాం, డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాం అండి. అన్ని వదిలేసి ఇక్కడ ఇదంతా ఇంత జర్నీ చెప్పట్లే వాళ్ళకు, ఇంత జర్నీ చెప్పట్లే వాళ్ళకు. ఇది ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా మనకు ఇక్కడికి వెళ్ళి వస్తే ఏం లాభమో తెలుస్తుంది. అంటే దీనికంటే ముందు ఇంత కథ ఉంది అని తెలియాలి. ఈ కథ మొత్తం తెలిస్తే ఆల్రెడీ 10th క్లాస్, ఇంటర్, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అన్ని చదువుకుంటా అప్పుడు పిహెచ్డి చేయరా అని చెప్తే అర్థమైంది. కానీ మనం డైరెక్ట్ పిహెచ్డి సీట్ ఇచ్చేసాం అనుకోండి, దాని విలువ ఉంటుందా? డాక్టరేట్ ఇచ్చేసాం అనుకోండి డైరెక్ట్ తీసుకెళ్ళి, దానికి ఏమీ విలువ ఉండదు. కానీ ఎవరైతే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, సెవెంత్ మొత్తం చదివి వస్తాడో అతనికి విలువ తెలుస్తుంది. సో ఈ లెక్క ఇది మనం ఇక్కడ డైరెక్ట్ మనం జాయిన్ చేసి డైరెక్ట్ $129 కట్టి ఇది చెప్పడం కాదు, మొత్తం జర్నీ చెప్పండి. ఈ జర్నీ మొత్తం చేసుకుంటూ వస్తే రావచ్చు ఇక్కడ దాకా. అది అతనికి ఎలా జర్నీ చేయాలో అతను తెలుస్తుండాలి. ఇక్కడ ఎక్కాలనా, ఇక్కడ ఎక్కితే ఇక్కడ ఎక్కుతాడు, లేకపోతే ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తాడు, అతని ఇష్టం. అంచెలంచెలుగా జర్నీ చేసేటాడు ఎప్పుడు కూడా మీకు క్వశ్చన్ వేయడు, ఎప్పుడు కూడా వేయడు. ఎందుకంటే ఆయనకు తెలుస్తుంది, మొత్తం అంతా కూడా తెలుస్తుంది కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా మంది మార్నింగ్ కొంతమంది ఫోన్ చేశారు నాకు, సార్ నేను చిన్న జాబ్ చేస్తాను, నాకేమో $129 కట్టి దాన్ని చేసేస్తే డబ్బులు వస్తాయి అన్నారు సార్. 15వ తారీఖు వస్తాయన్నారు, ఇప్పుడేమో 2 వారాలు అంటున్నారు సార్, ఎట్లా సార్? నేను పండగ మస్తు చేసుకోవచ్చు అని చెప్పింది సార్ ఆయన. చెప్పిన అతను అన్నాడు, అతనికి అన్నాను, 2 చేయగానే నీకు పండగ చేసుకునే డబ్బులు వచ్చేస్తాయి, రావు కదా. అది సిస్టమ్ ఉంది దీంట్లో. దయచేసి సిస్టమ్ నేర్పిస్తే మీ యొక్క రిఫ్లెక్షన్స్ ఎలా వస్తాయనేది చెప్తున్నాను. మీరు సిస్టాన్ని నేర్పిస్తే మీకు క్వశ్చన్ అడిగేటోడే ఉంటాడు, ఫస్ట్ పాయింట్. రెండవది, మీ జర్నీ మీరు అనుకున్న దానికి 10 to 10x స్పీడ్ తో నడుస్తుంది. 10x స్పీడ్. మీరు అనుకోవచ్చు ఇదంతా చెప్తే సోదంతా చెప్తే కాదు, ఇది ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళ 10x స్పీడ్ తో వాళ్ళ గ్రోత్ అవుతుంది. ఏమి చెప్పకుండా మీరు చెప్తే 1x తోనే నడుస్తుంది మీ స్పీడ్. మీరు అనుకుంటున్నారు ఇద్దరు తీసుకొస్తే నాది స్పీడ్ నడుస్తుంది, నడవదు, ఇక్కడతో నడుస్తుంది. మీరు మొత్తం తెలిపి చెప్తే మొత్తం చెప్పి 10x స్పీడ్తో మీ జర్నీ నడుస్తుంది. ఈరోజు మనకు సిస్టమ్ మొత్తం తెలుసు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. మీరు తెలుసుకోగలిగితే 100 మంది చెప్పగలుగుతారు. దీంట్లో ఏ రోజు కూడా ఫ్రాడ్ సిస్టమ్ ఇప్పుడు దాకా చెప్పి రోజు చెప్తూనే ఉన్నాం. కాదని ఎవరైనా చెప్తే చేయెత్తి చెప్పండి, రోజు చెప్తూనే ఉన్నాం. సిస్టమ్ తెలుసుకోండి, సిస్టమ్ మీద అవగాహన తెలిస్తే ఇది సిస్టంలో ఎక్కడన్నా ముంచడానికో, తీసేయడానికో, వెళ్ళిపోవడానికో, ఎత్తుకెళ్ళడానికో ఏమన్నా ఛాన్సెస్ ఎక్కడ, తీసేస్తే లాభం ఏంటి, ఎత్తుకెళ్తే లాభం ఏంటి, నడిపితే లాభం ఏంటి అనేది తెలియాలి మీకు ఫస్ట్. ఈ సిస్టమ్ అనేది నడిపితే లాభమా, తీసేస్తే లాభమా, ఎత్తుకెళ్ళిపోతే లాభమా. ఇది ఒక్కసారి మీకు అర్థమైందంటే తీసేస్తాడా, ఉంచుతాడా. ప్రీ లాంచింగ్ స్టేజ్ లో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు. ఎవడు దొంగలు ఉంటాడు, మంచిగా ఉంటాడు, చేస్తాడు, చేతనైనోడు ఉంటాడు, చేత కానోడు ఉంటాడు. చేస్తానని వచ్చి పనికి వస్తాడు, చేస్తా అనేసి వాడు చేత కాకపోతే చేతులు ఎత్తేస్తాడు. అందుకోసం ప్రీ లాంచ్ స్టేజ్ అంటారు దాన్ని.
సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా అవగాహనతో పనిచేయండి. అవగాహనతో పనిచేసినట్లయితే 100% మీకు ఎలాంటి సమస్యలు కానీ ఎవరు కూడా క్వశ్చన్ మార్క్ అనేది ఉండకుండా పని చేయొచ్చు. స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి నడవచ్చు. మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేశాం కాబట్టి జర్నీ చేస్తున్నాం. స్ట్రాంగ్ బిలీవ్ చేశాం కాబట్టి 1 year నుండి జర్నీ చేస్తూ మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఇలా ఇలా ఇలా. సో దీంట్లో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని బలవంతంగా ఎవరిని ఫోర్స్ చేయండి, ఫోర్సే కాదు ఫ్రీగా చేయండి. దీంట్లో ఏఎంబి మ్యాట్రిక్స్ చూసినట్లయితే $129 మీరు పే చేస్తున్నారు. దీంట్లో $20 ఏమో ఒక మ్యాట్రిక్ లోకి వెళ్ళిపోయినాయి, $100 ఇంకో మ్యాట్రిక్ లో వెళ్ళినాయి, కేవలం $9 మాత్రమే కంపెనీకి వెళ్తున్నాయి. ఇక్కడ ఏం చేస్తే మీరు ఈ 120లో 9 ఎట్లా కంపెనీకి వెళ్తున్నాయి కాబట్టి 120లో ఉట్టిగా అప్లైనర్ ఎవరైతే ఉన్నారో అతనికి 100 వచ్చేస్తున్నాయి. ఇతనికి ఫస్ట్ అప్లైనర్ కంపెనీకి ఏ కదా. ఈ ఫస్ట్ అప్లైనర్ ఎప్పుడైతే వెళ్ళాయో ఫస్ట్ లెవెల్ ఒక అప్లైనర్కి వెళ్ళి $100 ఫస్ట్ లెవెల్ మీకే వస్తాయి. ఈ 200 వచ్చేస్తే లాగేసుకుందాం తీసేసుకుందాం అంటే అయిపోద్ది. ఇక్కడ మళ్ళీ ఈ 2 అప్గ్రేడ్ వచ్చిండే మళ్ళీ ఏం చేయాలి, ఫస్ట్ అప్లైనర్ కి సెకండ్ అప్లైనర్ కి దీనికి సెకండ్ వాడికి. అప్పుడు ఈ సెకండ్ లెవెల్ ఓపెన్ అయినప్పుడు ఇప్పుడు మీకు సెకండ్ అంటే 200 400 $600 ఇక్కడ వస్తుంది. ఇక్కడితోనే జర్నీ ఆపేస్తే అయిపోద్ది. సో ఈ 600 కూడా 100 ఈ ఒకసారి మీరు చేతితో కడుతున్నారు, ఆటోమేటెడ్ గా ఇది ఆటో అప్గ్రేడ్ అవుతుంది. ఈ విధంగా ఏఎంబి 3 కోసం 3 ఇది కట్ అయితే ఇది కట్ అయిన వెంటనే మీకు ఈసారి 200 ప్లస్ 400 ప్లస్ 800 ప్లస్ 1600 800 మొత్తం $1400 వస్తున్నాయి. దీంట్లోకి వెళ్ళి 440 మళ్ళీ కట్ అయిపోతున్నాయి. అప్పుడు మళ్ళీ ఒక లెవెల్ పైకి ఇస్తే ఒక లెవెల్ కిందికి ఒక వ్యక్తికి పైన ఇస్తే ఒక లెవెల్ కింద ఓపెన్ అవుతుంది. ఇది ఒక ఫార్ములా, అంబాసిడర్ ఫార్ములా. మరి ఇలాంటి ఫార్ములాలో కంపెనీకి ఏమైనా వెళ్తుందా? కంపెనీకి ఏమీ వెళ్ళట్లేదు, యూనిక్ ఫార్ములా ఇది. సో యూనిక్ ఫార్ములాతో ఈయన అమౌంట్ పైకి వెళ్తూ అంటే మనకు ఇన్కమ్ పెంచుతుంది, పెంచిన అమౌంట్లోకి వెళ్ళి అప్గ్రేడ్ చేస్తుంది, అమౌంట్ పెంచుతుంది అప్గ్రేడ్ చేస్తుంది, పెంచుతుంది అప్గ్రేడ్ చేస్తుంది. ఇది ఎవ్రీ మంత్ రెన్యువల్ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్, టెక్నాలజీ, మళ్ళీ ఇన్ని టెక్నాలజీస్ ఇన్ని ఫార్ములాస్ ఒకటి చేయాలంటే ఇది ప్రీ లాంచ్ లో మళ్ళీ లేట్ అవ్వక ఏమైంది? కొంతమంది చెప్తారు ఇవన్నీ ఫార్ములాస్ అన్ని ఓకే చేసుకున్న తర్వాత మార్కెట్లు రావాలి. అరే ఫార్ములాస్ అన్ని యాడ్ చేయడానికి మనుషులు కావాలి కదా కంపెనీకి.
తన చేతితో మొత్తం అన్ని ఒరిజినల్ ఉంటేనే కదా ఎట్లా ఎట్లా నడుస్తుంది ఏం చేస్తుంది, ఎవరికి వెళ్తుంది. ఇదంతా అది గురించి ఒకటి డబ్బులు రాసిన డబ్బులు 8,000 16,000 సార్ నాకు ఎంత వస్తాయి. ఫార్ములా తెలుసుకుంటే మీకు ఎంత వస్తాయని మీకే తెలుస్తుంది. ఆ ఫార్ములా తెలుసుకున్న వాడికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఏఎంబి ర్యాంక్ మనకు మొత్తం ఏఎంబి 1 నుండి ఏఎంబి 7 వరకు ఉంది. దీంట్లో ర్యాంక్స్ ఏఎంబి 1 నుండి ఏఎంబి 7 వరకు ఉన్నాయి. దీంట్లో ఏఎంబి 5 వరకు దీంట్లో సిస్టమ్ ఎట్లా ఇచ్చాడు చూడండి. ఏఎంబి 5 వరకు ఎవ్రీ మంత్ రెన్యువల్ అయితే ఏఎంబి 5 వరకు ఎవ్రీ మంత్ రెన్యువల్ అవ్వడం వల్ల మీ 62 మంది ఏఎంబి 5 అయ్యే క్రమంలో మీకు $11,000 $11,400 జనరేట్ అయ్యే సిస్టమ్ ఇచ్చాడు. అలాగే మంత్ కి ఒకసారి ఇయర్లీ వన్స్ ఇచ్చే ఏఎంబి 6 ఇచ్చాడు. ఇయర్లీ వన్స్ రెన్యువల్ అయ్యే సిస్టమ్, లైఫ్ టైం సిస్టమ్, మొత్తం రకరకాల సిస్టమ్ ఎంత బిల్డప్ చేసి ఇచ్చాడంటే మీరు ఎంత మేధావి చెప్పినా సరే ఇతను ఎక్కడ జాయిన్ అవుతాడు. అది సిస్టమ్ కొద్దిగా నడవనివ్వండి, సిస్టమ్ని కొద్దిగా బిల్డప్ కానివ్వండి. సిస్టమ్ బిల్డప్ అయినట్లయితే సిస్టమ్ మొత్తం స్ట్రాంగ్ గా బిల్డప్ అయితే మీరు అనుకున్న విధంగా ఉండదండి, చాలా ఫాస్ట్ ఉంటుంది బిజినెస్. సిస్టమ్ కోసమే మనము సిస్టమ్ బిల్డప్ అవ్వాలనేసి తొందరగా వాళ్ళు తీసుకున్నటువంటి టైము ఆ 2 వారాలైనా 4 వారాలైనా సిస్టమ్ మంచిగా బిల్డప్ అయ్యి బయటకు వస్తే మాత్రం, స్మూత్గా వస్తే మాత్రం, లైవ్ అయితే అసలు దశలు మారిపోతాయి. మీ యొక్క దశ 2 మారిపోతాయి. మీరు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం 10 రెట్లు స్పీడ్ అయింది. సిస్టాన్ని వాళ్ళు ఆపితే తప్ప తయారు చేసుకోలేరు. వాళ్ళు సిస్టమ్ నడుస్తున్నప్పుడు ఏదైనా వెహికల్ పాడైతే రన్నింగ్ చేస్తూనే దాన్ని మెకానిక్ బాగా చేయగలడా? దాన్ని ఆపితేనే కదా. ట్రయల్స్ చేస్తున్నాడు, మళ్ళీ తయారు చేస్తున్నాడు, మళ్ళీ మన ప్రాబ్లమ్స్ వస్తే నడుస్తుంది, మళ్ళీ ఆపుతున్నాడు. దీన్నే ప్రీ లాంచ్ అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రీ లాంచ్ అంటేనే ఇది. సో దీన్ని అవగాహన చేసుకొని ముందుకు వెళ్తే 100% మీ యొక్క లైఫ్ స్టైల్, ఎందుకంటే ఒక్కసారి ఇది రోడ్డు మీదకి వచ్చిందంటే, సిస్టమ్ వచ్చిందంటే దీన్ని ఎవరు ఆపలేరు. అంత స్పీడ్ గా మొత్తం సిస్టమ్ తయారు చేసుకొని లాక్ చేస్తారు వాళ్ళు దాన్ని. ఒకసారి లాంచ్ అయిన తర్వాత దాన్ని సిస్టాన్ని, దాని యొక్క ఆటోమేషన్ మొత్తం దాన్ని ఏం చేస్తారు, ఫార్ములాస్ అని లాక్ చేసేస్తారు దాన్ని. ఇప్పుడు ఏది కాదు కాబట్టి ఇంకా లాక్ చేయలేరు వాళ్ళు. ఇప్పుడు మనకు ఇంతకుముందు సైట్ లో చూడండి, దాంట్లో ఎవరెవరితో ఎంత వచ్చేది, ఏమొచ్చేది అన్ని చూపెడుతూ వచ్చాడు. దాన్ని తీసేసాడు, లాక్ చేసేసాడు దాన్ని. తర్వాత ఎంతమంది ఏఎంబి 1లతో ఎంత వచ్చింది, ఏఎంబి 2లతో ఎంత వచ్చింది, ఏఎంబి 3లతో మొత్తం చూపెట్టాడు, దాన్ని లాక్ చేసేసాడు. ఒక్కొక్క దాన్ని తయారు చేసి లాక్ చేసేస్తారు వాళ్ళు. దాన్ని ఎవరు ఇంకా డిస్టర్బ్ చేయలేరు. కానీ ప్రీ లాంచ్ లో వీళ్ళు ఈ లాక్ చేసే క్రమంలో వీళ్ళు ఇంకా సెట్టింగ్ మొత్తం కాలేదనుకోండి, ఈ కీస్ అన్ని పాత్రల దగ్గర ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సైట్ ఓపెన్ చేయకుండా ఆన్ చేసి ఇవన్నీ చేస్తే ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇంత లాంగ్ గా ఒక 2 వీక్స్ 3 వీక్స్ టైం తీసుకొని చాలా స్పీడప్ లో వర్క్ చేయడానికి వెళ్తుంది తప్ప వేరే ఆలోచన మనకు వచ్చిందంటే అది ఆలోచనకు అర్థం లేదు దానికి. సో రేపు నేను మొత్తం సిస్టమ్ గురించి క్యాలిక్యులేషన్ గురించి చెప్తాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.